అడుగుతూ ఉంటాం కదా. ఎన్నో వరాలు అడుగుతాం దేవుడి దగ్గర. అయ్యా నా గది కావాలి, నాకు ఇది కావాలి, నాకు గది కావాలి, నాకు ఇది కావాలి. ఎన్నో వరములు అడుగు దేవుని దగ్గర. ఎన్ని అడిగినా, ఎంతకాలం అడిగినా ఇంకా పొదువు ఉన్నట్టుగా ఆయన మనం కోరుకుంటాం, వరములు కోరుకుంటాం. దావీదు కూడా దేవుని సన్నిధిలో ఒక వరం అడుగుతూ ఉన్నాడు. అది ఎంత శ్రేష్టమైనటువంటి వరం, ఎంత అద్భుతమైనటువంటి వరం. ఏమిటి ఆ వరం అంటే, నా జీవితకాలం అంతయు, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇది నా కోరిక. ఆ ఒక్క కోరిక నాకు ఇయ్యయ్యా. ఈ కోరిక నాకు చాలు. ఇది ఒక్కటి నెరవేర్చు. ఇక నేను నిన్నేమి అడగను. నా దగ్గర ఇది నాకేమో అవసరం లేదు. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎందుకు? ఎందుకంటే ఆయన ప్రసన్నతను చూచుటకు, ఆయన ప్రసన్నతను చూచుటకు. గమనించండి, ఎందుకు నేను జీవితకాలం అంతా ఆయన మందిరంలో ఉండాలని ఆశపడుతున్నానంటే ఆయన ప్రసన్నతను చూడాలి. అది అంటే దాని అర్థము దేవుని ఆలయంలో, దేవుని సన్నిధిలో ఏమున్నదన్నమాట? ఆయన ప్రసన్నత, ఆయన ప్రత్యక్షత, ఆయన స్వరూపం, ఆయన స్వభావం, ఆయన మహిమ, ఆయన కీర్తి ఆ స్థలంలో ఉంది. ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా కాసేపు కూర్చొని 2వ దినవృత్తాంత గ్రంథము 6వ అధ్యాయం 7వ అధ్యాయాన్ని చదివితే, ఇప్పుడు చదవడానికి సమయం కాదు, చదివితే దేవుని యొక్క ప్రసన్నత చేత ఆలయం అంతయు నింపబడినదని రాయబడింది. యెహోవా తేజస్సు ఆలయం అంతా కూడా నింపిపోయింది అంటాడు. అందుకే హబక్కూకు ప్రవక్త అంటాడు, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. కనుక ఆయన ప్రసన్నతను చూచుటకు, చూస్తూ ఆయన ఆలయంలో ధ్యానించుటకు, అది ఆయన ప్రసన్నతను చూస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ, ఈ రెండు చేస్తూ నా జీవితకాలం అంతా నేను నా దేవుని మందిరంలో ఉండకూర్చున్నాను. దావీదు దేవుని సన్నిధిని ఎంత ప్రేమిస్తూ ఉన్నాడో ఈ 2 వచనాలు మనకు తెలియజేస్తున్నాయి. ఆ దావీదు రాసినటువంటి ఈ 65వ కీర్తన, ఈ 65వ కీర్తన చాలా ప్రత్యేకమైనటువంటి కీర్తన. ఎందుకు ప్రత్యేకమైనటువంటి కీర్తన అంటే, బైబిల్ వ్యాఖ్యాతలు, బైబిల్ పండితులు ఈ 65వ కీర్తనను ఒక ప్రత్యేకమైన టైటిల్తో పిలుస్తారు. ఏమిటి ఆ టైటిల్ అంటే, సృష్టిలో దేవుని యొక్క చర్య, God's involvement in the creation. God's involvement in the creation. అనగా సృష్టిలో ఆయన పని, సృష్టిలో ఆయన పని. ఒకసారి గమనించండి, ఈ సృష్టి ఆయన నోటి మాట వలన కలిగింది. ఈ అనంతమైనటువంటి సృష్టిలో, ఈ అనంతమైనటువంటి సృష్టిలో నీవు నేను ఒక భాగం. అవునా? దేవుని సృష్టిలో మనం వేరుగా ఉన్నామా? దేవుని సృష్టిలో ఒక భాగమా? మనము దేవుని సృష్టిలో ఒక భాగం, సృష్టికి వేరుగా లేదు. దేవుని యొక్క సృష్టిలో మనం ఒక భాగం. అయితే ఈ సృష్టి అంతటి మీద కూడా దేవుడు మనుషునికి అధికారమును
ఇచ్చాడు. ఎందుకనగా మనుషుడు దేవుని పోలిక. ఎందుకు దేవుడు సృష్టి అంతటికి మనిషిని మక్కువగా చేశాడు? సృష్టి అంతటి మీద దేవుడు ఎందుకు మనుషునికి అధికారం ఇచ్చినాడు అంటే మనుషుడు దేవుని పోలిక కనుక. అందుచేత మహిమ ఘనతలను మనుషునికి ఇచ్చి సృష్టి అంతటి మీద అధికారం ఇచ్చి దాన్ని ఏలుటకు, దాన్ని పరిపాలించుటకు దేవుడు మనుషునికి అవకాశం ఇచ్చాడు, ఆధిక్యతనిచ్చాడు. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఇది ఒక గొప్ప ఆధిక్యత, గొప్ప ఆధిక్యత. రాత్రికాల సమయం దేవుని బిడ్డలారా, ఈ సృష్టిలో నీవు నేను ఒక భాగం. అలాగే నీ జీవితంలో, నా జీవితంలో దేవుని పాత్ర, దేవుని చర్యలు ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేసి ఈ ధ్యానాన్ని ముగిస్తాను. సృష్టి యొక్క క్రమాన్ని మనం గమనిస్తే సృష్టిలో ఋతువులు ఉన్నాయి కదా. ఋతువులు ఎన్ని ఋతువులు అమ్మా? 4 6 ఋతువులు చెప్తారు ఏమన్నా? రైట్ 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 ఓకే 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 మీరు లైన్లోనే ఉన్నారు, మంచిది. 6 ఋతువులు. ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క ధర్మం ఉన్నది కదా. ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క ధర్మం ఉన్నది. ఋతు ధర్మము అంటారు దాన్ని. ఋతువు అంటే కాలం, ఋతువు అంటే కాలం. ఋతు ధర్మము ఉన్నది సృష్టిలో. ప్రతి ఋతువుకు ఒక ధర్మం ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ వసంత ఋతువు, దాని ధర్మం ఏమిటి? మోడు వారినటువంటి ప్రకృతి, మోడు వారినటువంటి చెట్లు, మోడు వారినటువంటి మొక్కలు మరలా చిగురిస్తాయి. ఎక్కడో ఉన్నటువంటి కోయిలలు మన ఇండ్ల ముందు ప్రత్యక్షమై తీయని స్వరములతో దేవుని మహిమపరుస్తూ, దేవుడు తమకిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి చిగుళ్లను తింటూ, అవునా? ఎప్పుడు పాట పాడతారు కోయిలలు? మామిడి చిగురు తింటూ తీయ తీయగా, పుల్ల పుల్లగా, ఓవరొవరుగా, షట్రుచులతో ఉంటుంది మామిడి చిగురు. ఆ మామిడి చిగురు తింటూ మధురంగా, శ్రావ్యంగా దేవుని నామాన్ని మహిమపరుస్తుంది ఆ చిన్న ప్రాణి. క్రమంగా వసంతం తర్వాత ఏమోలే సరే, ఇంకొకటి శరద్ ఋతువు, వర్ష ఋతువు, గ్రీష్మ ఋతువు. గ్రీష్మం అంటే వేసవి కాలం. హేమంత ఋతువు. ఇంకొక ఋతువు ఒక ధర్మం ఉన్నది. గ్రీష్మంలో ఆకాశంలో ఒక్క మబ్బు తునక కనబడదు, ఒక్క మబ్బు తునక కనబడదు. సూర్యుడు నెత్తిన కూర్చున్నాడా అన్నంతగా మన మాడు పగలగొడుతుంది ఎండ. అది గ్రీష్మ తాపం. గ్రీష్మం వెళ్ళగానే వర్షం ప్రారంభమవుతుంది. ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎక్కడెక్కడ దాక్కుంటాయో తెలియదు. మేఘాలన్నీ ఒక్కసారి మన చేతులకు అందుతున్నాయా, రైతులపేట కొండ మీద ఉన్నాయా అన్నంత దగ్గరగా దిగిపోతాయి మేఘాలు. చల్లని గాలి వీచగానే వర్షం ప్రారంభమవుతుంది. తొలకరి వర్షం
చకోర పక్షులు ఆకాశం వైపు నోళ్లు తెరచి ఆకాశం నుంచి పడేటువంటి మొదటి నీటి బిందువును ఆస్వాదించడానికి చకోర పక్షులు ఆత్రంగా ఎదురు చూస్తాయి. గ్రీష్మం వెళ్ళిన తర్వాత ఇలా ఒక్కొక్క ఋతువుకు ఒక్కొక్క ధర్మం ఉన్నది. దేవుని బిడ్డలారా, 6 ఋతువులు, ఒక్కొక్క ఋతువు 2 నెలలు, 6 2 12, 12 మాసాలు, 12 మాసాలు పూర్తవగానే ఒక సంవత్సరం క్యాలెండర్ కాగితం పక్కకు వెళ్ళిపోతుంది, కొత్త క్యాలెండర్ వస్తుంది. ఎందుకు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, సృష్టిలో ఇవన్నీ క్రమం తప్పకుండా జరుగుతాయి. గ్రీష్మం వెళుతుంది, మరలా వస్తుంది. వసంతం వెళుతుంది, మరలా వస్తుంది. వర్షంతో వెళ్ళిపోతుంది, మరలా వస్తుంది. అలా కంటిన్యూగా నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మోడు వారినటువంటి ప్రకృతి, ఆకురాల్చినటువంటి ప్రకృతి మరలా కొత్త సోయగాలను సంతరించుకుంటుంది. కొత్త సోయగాలు సంతరించుకుంటుంది. ఇక్కడ ఒక మాట రాస్తున్నాడు, పచ్చిక పట్లు. మాట చూచారా? 13వ వచనంలో, పచ్చిక పట్లు మందరము వస్త్రములే ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. పచ్చిక పట్లు మందలను వస్త్రములే ధరించి ఉన్నవి అంటాడు. దేవుని బిడ్డలారా, పచ్చిక పట్లు అనగా పచ్చటి గడ్డి మైదానాల్లో గొర్రెలు మందలుగా అక్కడక్కడ వేస్తూ పచ్చని చీర మీద ఎంబ్రాయిడరీ వేసినట్టుగా, పచ్చని చీర మీద ఎంబ్రాయిడరీ వేసినట్టుగా గొర్రెలు రకరకాల రంగులు ఉంటాయి. తెల్ల గొర్రెలు ఉంటాయి, నల్ల గొర్రెలు ఉంటాయి, గోధుమ వర్ణంలో రంగులు, రకరకాల. ఇవన్నీ కూడా గుంపులుగా వేస్తూ ఉంటే పచ్చని ప్రకృతిలో, ప్రకృతి పచ్చిక బట్ల మీద గొర్రెలు మందలుగా వేస్తూ అందంగా కనబడుతుంది అంటున్నాడు దావీదు. అది మాత్రమే కాకుండా లోయలు సస్యములతో, సస్యములు అంటే పైరు పంటలు అని, పచ్చని పైరు పంటలు, లోయలు సస్యములతో కప్పబడినవి. మొన్నటిదాకా ఎండిపోయి గోధుమ వర్ణంలో కనబడినటువంటి ప్రకృతి రాలిపోయి మోడువారినటువంటి కొమ్మలు ఇప్పుడు పచ్చగా సస్యముల చేత కప్పబడినవి. అన్నియు సంతోషధ్వని చేస్తున్నాయి. ఏవి? ప్రకృతి అంతా, పర్వతములు, లోయలు, నదులు, నదులు. మొన్నటిదాకా చూచాం కృష్ణానదిలో కాశీ నీళ్ళు, ఆ తరువాత వరద. అద్భుతమైనటువంటి దేవుని పని. ఎక్కడ కూడా నీరు కనబడలేదు. కొద్ది గంటల్లో అంతా నీరే. నీరు జీవమునకు సంకేతం. ఇక్కడ ఈ ప్రకృతి దేవుడు తనకిచ్చినటువంటి ఒక నూతనమైనటువంటి స్థితి, దేవుడు తనకిచ్చినటువంటి ఒక నూతనమైన స్థితిని బట్టి అవన్నీ కూడా ఏం చేస్తున్నాయట? సంతోషధ్వని చేస్తున్నాయట. మూడు వారుల తమ జీవితాల్లో దేవుడు ఒక మంచి పచ్చికనిచ్చాడు, ఓ చక్కని ఆనందాన్ని ఇచ్చాడు. అందుకే నదులు, పర్వతాలు, లోయలు, ఎడారులు, గొర్రెల మేకల మందలు అవన్నీ కూడా సంతోషంతో ఆనందగానములు చేస్తున్నాయట.
ఎందుకు అంటే సంవత్సరము అను దయాకిరీటాన్ని దేవుడు వాటికి అనుగ్రహించినాడు. సంవత్సరం అనేటువంటి దయాకిరీటాన్ని దేవుడు దానికి అనుగ్రహించాడు కనుక ప్రకృతి అంతయు కూడా ఆనందగానం చేస్తున్నదంట. మరి రాత్రి సమయం ప్రియా దేవుని బిడ్డలారా, ప్రకృతిలో నీవు నేను ఒక భాగం. ప్రకృతిలో నీవు నేను ఒక భాగం. ఆ లోయలు పాటలు పాడుతున్నాయి, ఆ పర్వతాలు పాటలు పాడుతున్నాయి, ఆ చెట్లు పాటలు పాడుతున్నాయి, ఆ పక్షులు ఆనందగానం చేస్తూ ఉన్నాయి. మరి నీవు నేను చేయాలా వద్దా? చేయాలా? ఆంధ్ర క్రైస్తవ కీర్తన 12వ కీర్తనలో మా చక్కని పాట కదా అది. ఒక మంచి వచనం ఉంది ఆ పాటలో. అది కాదు మంచి వచనం. టీ నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను కావుగోతి నుండి నిన్ను లేవనెత్తి దయను కృపను రేయును నీ శిరసు మీద జీవ కిరీటముగా వేయును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. దేవుడు నీకు ఒక జీవ కిరీటాన్ని ఇచ్చాడు. అయితే కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు ఏమంటాడంటే దాన్ని దయా కిరీటము అంటే. ఏ కిరీటం అనేది? దయా కిరీటం అనగా దేవుడు తన దయ చేత, దేవుడు తన కృప చేత నీకు ఇచ్చిన కిరీటం. దట్ ఇస్ ఓన్లీ గ్రేస్. ఇంగ్లీష్ బైబిల్లో ఆ దయ అనే మాటకు బదులుగా దై గుడ్నెస్ అంది. దై గుడ్నెస్ అంటే నీ మంచితనం. అది ఒకవేళ నేను దయ అనేటువంటి మాట ట్రాన్స్లేషన్ తప్పని అనను, కానీ దై గుడ్నెస్ అంటే దేవుడి యొక్క మంచితనం. అది మనుషుల ఎడల ఆయన మంచి దేవుడు. మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాదై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. ఆయన మంచి దేవుడు నీ పట్ల నా కనుకనే ఈ రోజున నీకు నాకు ఒక దయా కిరీటాన్ని ఇచ్చాడు. మీ అందరి తల మీద, నా తల మీద, మనందరి తల మీద ఒక దయా కిరీటాన్ని, ఒక జీవ కిరీటాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దయా కిరీటం ఇది నీవు సంపాదించుకున్న, నేను సంపాదించుకున్నది కాదు, మనకు అయాచితంగా ఎవరో ఇచ్చినది కాదు. ఇది దేవుని దయా కిరీటం. ఒకసారి మనము లూకా సువార్త 13వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలకు రాయబడినటువంటి భాగంలో మనం చూస్తే అనేక సందర్భాల్లో మీతో చెప్పడం జరిగింది. ఏం చేశాడు ఆయన? ఆ అంజూరపు చెట్టు వద్దకు వచ్చాడు ఫలముల కొరకు. ఫలములు లేవు. దాన్ని నరికివేయమన్నాడు. మాలిని పిలిచాడు, దాన్ని నరికివేయమన్నాడు. స్థలం వ్యర్థమైపోతుంది, మరొక చెట్టు నాటుకుందాం, ఆ చెట్టును నరికివేయమన్నాడు. లేదు, యజమాని మాలి బ్రతిమలాడాడు. అయ్యా
నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీళ్లు పోసి అది ఫలించులాగా పని చేస్తానయ్యా. ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అని మాలి బ్రతిమలాడినాడు. ఆయన మంచి దేవుడు. అందుకే 103వ కీర్తనలో రాస్తాడు దావీదు మహారాజు. నేను తెచ్చేటాను ముందే. దావీదు మహారాజు దేవుని మనస్సును ఎరిగినంతగా మరి ఎవరు ఎరిగి ఉండదండి. అందుకే ఆయన దీర్ఘశాంతం కలిగిన దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ రాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించువాడు కాడు. కోపం వచ్చింది ఆయనకు ఎప్పుడు? ఆ అంజూరపు చెట్టు ఫలించకుండా, కాయలు లేకుండా, పూత లేకుండా, పిందెలు లేకుండా, కేవలం ఆకులు మాత్రమే ఉండి ఏ ఫలము లేకుండా ఆ అంజూరపు చెట్టు ఉండినప్పుడు దాన్ని చూడగానే ఆయనకు కోపము వచ్చింది, నరికివేయమన్నా. అయితే మాలి బ్రతిమలాడాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు. అంత కోపం, ఎంత కోపం? నరికి వేయమన్నంత కోపం. నరికేయండి, అసలు స్థలం వేస్ట్ అయిపోతుంది. దీనికి ఎరువు దండగా, నీళ్లు దండగా, స్థలం దండగా, అన్ని దండగా. నరికే మహోగ్రతతో దాన్ని నరికి వేయమన్నటువంటి యజమాని మాలి బ్రతిమలాడగానే ఏమన్నాడు? సరే కదండి, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండనివ్వు అని మాలి బ్రతిమలాడగానే యజమాని ఏమన్నాడు? సరే ఉండని.